ఏండి పెరుగు పచ్చడి ఇలా చేసుకోండి. ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 ఎల్లిగడ్డలు పొట్టు తీసి ఏసుకోవాలి. అట్నే జీలకర్ర, పుదీనా, కొత్తిమీర, తగినంత సాల్ట్ ఏసి కొంచెం కచ్చపచ్చగా పట్టుకోవాలి. అట్లనే ఒక హాఫ్ కప్ అంతా పెరుగు తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ ఏసి దాన్ని స్పూన్ బట్టి అట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ అంట పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ ఏసుకొని కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర ఏసి మనం పట్టుకున్న పేస్ట్ ఏసి అంతా ఒకసారి కలుపుకున్నాక ఒక చిటికెడంత పసుపు వేసుకున్నాక దాన్ని పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. మనకు పచ్చిమిర్చి కొంచెం పచ్చివాసన వస్తుంది కదా, అది పోయేదాకా ఉడికించుకున్నాక ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పెరుగు ఉంచుతాం, అందులో వేసుకోవాలి. వేసుకొని పెరిగేసుకున్నాక ఎక్కువ ఉడికించుకోకండి. పెరిగేసుకున్నాక ఒక 20 సెకండ్ అట్లా కలుపుకొని మనం స్టవ్ ఆపుకోవాలి. ఎందుకంటే పెరుగు అన్నది ఇరిగిపోతుంది ఎక్కువసేపు వేడి చేస్తే. చూడండి అట్లా కలుపుకున్నాక మనం ఇప్పుడు స్టవ్ ఆపుకోవాలి. స్టవ్ ఆపుకొని సర్వింగ్ చేసుకుంటే ఇడ్లీ, దోశ,